న్యూస్ అటు దానం నాగేందర్ అనర్హత పిటిషన్ పై కేటీఆర్ అసెంబ్లీలో ప్రస్తావించారు. అయితే జడ్జిమెంట్ తీర్పును మొత్తం చదవకుండా కేటీఆర్ మాట్లాడుతున్నారంటూ స్పీకర్ సమాధానమిచ్చారు. తనపై ఎన్నో విమర్శలు చేసినా మాట్లాడలేదన్నారు స్పీకర్. ప్రజాస్వామ్యంలో క్వశ్చన్ చేసే హక్కు సభ్యుడిగా తనకు ఉందన్న కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కౌంటర్ ఇచ్చారు. జడ్జి స్థానంలో ఉన్న స్పీకర్ను ప్రశ్నించడమేంటని నిలదీశారు. కేటీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారని పొంగులేటి కామెంట్ చేశారు. మా పార్టీ టికెట్ మీద గెలిచిన ఎమ్మెల్యే ఆ పార్టీ టికెట్ మీద ఎంపీకి పోటీ చేస్తే ఆయన నాడ కూర్చోబెడితే సార్ స్పీకర్ సార్ నిజంగా సార్ మీకు దయచేసి మా ప్రార్థన సార్ ఐఎమ్ అపీలింగ్ టు నా మాట మొత్తం వినండి సార్. నా అపీల్ సార్ మీరు నిర్ణయం తీసుకున్నారు తప్పకుండా దాంట్లో మాకేం విభేదం లేదు సార్. మీరంటే సంపూర్ణమైన గౌరవం ఉంది. ఒక్క నిమిషం జ్యుడిషియరీలా కోర్టు కోతాం, జడ్జి జడ్జిమెంట్ ఇస్తాడు. ఈ కోర్టు కాకపోతే ఇంకో కోర్టు కోతాం. జడ్జిమెంట్ నువ్వు మొత్తం చదవకుండానే ఎన్నో అభియోగాలు చేసినావు. అయినా నేను మీడియా ముందుకు రాలేదు. ఈ విషయంలో కూడా నువ్వు జడ్జిమెంట్ చదివినాక నాతో మాట్లాడితే నేను దానికి జవాబిస్తాను. దయచేసి ఈ ప్రశ్నించే దీన్ని మీరు తక్కువ చేసుకుంటే మంచిగా ఉంటుందని చెప్పేసి ఈ సభలను మీకు తెలియజేస్తాను. స్పీకర్ సార్ మీరంటే వ్యక్తిగతంగా గౌరవం ఉంది. మీరు నేను మిత్రులం, అందరికీ తెలిసిందే. కానీ మీరు తీసుకున్న నిర్ణయం తప్పైనా తప్పకుండా ప్రశ్నించే అధికారం హక్కు నాకు సభ్యుడిగా ఇక్కడ ఉంది, ఉంటుంది సార్. మీరు జ్యుడిషియల్ అథారిటీ నేను కాదంటలేదు. కానీ అట్ ద సేమ్ టైం ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం, నిలదీయడం, అడగడం మా బాధ్యత. అడుగుతాం తప్పకుండా, హైకోర్టులో అడుగుతాం. నేను మీతో సంవాదం కోరుకుంటలేను, ముగిస్తున్నాను. ఒకటే నిమిషం. చివరికి మిమ్మల్ని అసందర్భంగా ఏది ప్రధానమైన సీట్లు జడ్జి స్థానంలో కూర్చున్న మిమ్మల్ని మీరిచ్చిన జడ్జిమెంట్ మీద క్వశ్చన్ చేస్తున్నారంటే వారు ఏ రకమైన అహంకారపూరితంగా ఉన్నారో. అసలు ఏది పార్టీలు మారే ప్రోత్సహించింది మీరు కాదు, ముందు దాని గురించి మీరు మాట్లాడుతున్నారా? చివరికి మిమ్మల్ని